And the word in a better way. దేవుని వాక్యాన్ని ఇంకా మంచి అర్థవంతమైన రీతిలో అర్థం చేసుకుంటావు. I will recall the counsels of Brother Baksing. సౌల్ బక్స్ ఎంగల్ గారు ఇచ్చే సలహాలు నేను మరలా నెమరు వేసుకుంటున్నాను. Don't read the Bible on your sofa. ఏదో సోఫాలో కూర్చొని మీ బైబిల్ చదవద్దు. Read the Bible always upon your knees. ఎల్లప్పుడూ కూడా దేవుని గ్రంథాన్ని బైబిల్ చదివేటప్పుడు మోకాళ్ళ మీద ఉండి చదవండి. It is upon your knees that the Lord will open your mind and open your heart. కనుక నీ మనస్సు నీ హృదయాన్ని ప్రభువు తెరిచినట్లు మోకాళ్ళ మీద మీ బైబిల్ గ్రంథాన్ని చదవండి. Tell the Lord. ప్రభుతో చెప్పండి, Lord, speak to me. ప్రభువా నాతో మాట్లాడు. Like Samuel, speak to me. సమూయేలు వలె ప్రభువా నాతో మాట్లాడు, నీ దాసుడు ఆలకిస్తూ ఉన్నాడు. Like Mary. మరియ వలె, Lord, I want to receive, give me something. ప్రభువా నాకు ఏదో కావాలి, నీ యొద్ద నుండి నేను పొందుకోవాలనుకుంటున్నా, నాతో మాట్లాడు. Like Paul the apostle. అపోస్తలుడైన పౌలు వలె, Lord, you have given me this. ప్రభువా నువ్వు నాకు ఇది ఇచ్చినావు. What do you want me to do? నేనేం చేయమంటావో చెప్పు. Beloved, start having this quiet time in the presence of the Lord. కనుక దేవుని సన్నిధిలో మౌన ధ్యాన సమయాన్ని తప్పక కలిగి ఉండటానికి మొదలు పెట్టండి. Along with your present responsibilities, don't neglect your personal spiritual life. కనుక మీ వ్యక్తిగత ప్రస్తుతం మీకు ఉండే వ్యక్తిగత బాధ్యతలతో పాటుగా మీ ఆత్మీయ జీవితాన్ని ఏమాత్రము నిర్లక్ష్య పెట్టవద్దు.